నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఒక రమేష్, ఒక సురేష్, ఒక సునీల్, ఒక శ్రవణ్, ఇలా ఎంతోమంది ఎప్పుడప్పుడు ఎక్కడో అక్కడ ఒకసారి రమ్మీ అని, ఇంకోసారి డ్రీమ్11 అని, ఇంకోసారి ఇంకోటి ఏదో అని చెప్పి బెట్టింగ్లు, ఫ్యాంటసీ గేమ్లు ఏదో ఒకటి ఆడుతూనే ఉంటారు. కొన్నేమో స్కిల్ బేస్డ్ అయితే కొన్నేమో ఛాన్స్ బేస్డ్ అనమాట. స్కిల్ బేస్డ్ అంటే మీకు కొంచెం కొద్దో గొప్ప నైపుణ్యం ఉండాలి. ఛాన్స్ బేస్డ్ అంటే కంప్లీట్గా అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏది ఏమైనా సరే నేను 100 రూపాయలు పెడతాను, నేను ఓవర్ నైట్లో లక్షాధికారిని అయిపోవాలి, నేను 1000 రూపాయలు పెడతాను, నేను ఓవర్ నైట్లో కోటీశ్వరుడు అయిపోవాలి అని చాలామంది కలలు కానీ వీటిలోకి దిగుతూ ఉంటారు. మీరు గెలుస్తారా పోగొట్టుకుంటారా అన్న సంగతి పక్కన పెడితే ముందైతే మీరు గవర్నమెంట్కి GST కట్టాల్సి వస్తుంది. మరి ఆ GST ఎంత అని గమనిస్తే 28% అనమాట. ఒకప్పుడు స్కిల్ బేస్డ్ ఆన్లైన్ గేమింగ్కిను ఛాన్స్ బేస్డ్ ఆన్లైన్ గేమింగ్కి GST రేట్ కొంచెం వేరువేరుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రెండింటిని క్లబ్ చేసేసి మీరు స్కిల్ బేస్డ్ ఆన్లైన్ గేమింగ్ చేసినా, ఛాన్స్ బేస్డ్ ఆన్లైన్ గేమింగ్ చేసినా ఇట్ విల్ బి 28% అని చెప్పి గవర్నమెంట్ చెప్పేస్తుంది అనమాట. మరి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది అసలు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయ్యింది, దీని యొక్క ముందు వెనకాల అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అవనేది కూడా మనం మొత్తం డీటెయిల్గా చూద్దాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో వివరాల్లోకి వెళ్తే ది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ GST కౌన్సిల్ డిసిజన్ టు లివై అ యూనిఫామ్ 28% ట్యాక్స్ ఆన్ ఫుల్ ఫేస్ వాల్యూ ఫర్ ఆన్లైన్ గేమింగ్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 1st of October 2023. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయి కూడా దగ్గరగా 2 నెలలు కావస్తుంది. బట్ అగైన్ యాజ్ యూ ఆల్ నో దట్ ఇన్ ద ప్రీవియస్ మంత్స్ వీ వర్ డిస్కసింగ్ ఆన్ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ రీసెంట్గా మనం ఇలా టాపిక్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్కి వచ్చాం కాబట్టి దే వర్ సమ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ కుడెంట్ డిస్కస్ ఇన్ దోస్ డేస్ అనమాట. సో అందుకని వీఆర్ గెటింగ్ బ్యాక్ టు ఇట్. సో 1st October 2023 నుంచి ఆన్లైన్ గేమింగ్ మీద GST యూనిఫామ్ చేసేసారు. యాజ్ ఇందాకే చెప్పినట్టుగా ఈ ఆన్లైన్ గేమింగ్లో కూడా స్కిల్ బేస్డ్ ఆన్లైన్ గేమింగ్, ఛాన్స్ బేస్డ్ ఆన్లైన్ గేమింగ్ అని ఉంటుంది. స్కిల్ బేస్డ్ ఆన్లైన్ గేమింగ్ అంటే కొంతమంది ప్రొఫెషనల్ ప్లేయర్స్ వాళ్ళు ఆడే గేమ్స్ మీద రిస్క్ తీసుకుని ఇవన్నీ బెట్టింగ్లు ఇవన్నీ పెడుతూ ఉంటారు. దట్ ఈస్ సమ్వాట్ స్కిల్ బేస్డ్. కొన్ని ప్యూర్ లక్ మీద ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి లాటరీ అనేది ఉంది. లాటరీ మీద ఎవరి స్కిల్ ఏమి వర్కౌట్ అవుతుంది కదా, కంప్లీట్గా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఛాన్స్. సో దాని మీద GST వేరేలా ఉండదు ఒకప్పుడు ఈ రెండింటి మీద. కానీ ఇప్పుడు అదంతా నాకు సంబంధం లేదు, ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్నావు, లేదు నువ్వు ఆన్లైన్లో ఫ్యాంటసీస్ లేదు బెట్టింగ్స్ పెడుతున్నావు అని అంటే నేను వాటన్నిటి మీద కూడా యూనిఫామ్గా ట్యాక్స్ వేసేస్తాను అని GST చెప్పింది. సో దాట్ ఈస్ 28%. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆన్లైన్ గేమింగ్ మీద GST ఎంత ఉంది, 28%. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, 1st of October 2023. అంతకు ముందు కూడా GST ఉంది, కానీ యూనిఫామ్ 28% అనేది 1st of October నుంచి వచ్చింది. ఇప్పుడు మీరు అనొచ్చు ఈ ఫుల్ ఫేస్ వాల్యూ అంటే ఏంటి అని. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకవేళ 100 రూపీస్ సర్వీస్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బెట్ 100 రూపీస్ పెడుతున్నాను. సో ఇప్పుడు నా ఫేస్ వాల్యూ ఎంత, 100 రూపీస్. సో దీని మీద 28% ట్యాక్స్ పడుతుంది. అంటే ఐ విల్ బీ పేయింగ్ 128 రూపీస్ ఫర్ గెటింగ్ అ సర్వీస్ ఆర్ సంథింగ్ ఫర్ 100 రూపీస్. ఇప్పుడు ఉదాహరణకి మీరు హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్ళినప్పుడు వాడు చికెన్ బిర్యానీ ఒకవేళ 100 రూపాయలు అన్నాడు అనుకోండి. ఇప్పుడు ట్యాక్స్ వేసేది మీరు తిన్న చికెన్ బిర్యానీ మీద కదా, అంటే ఆ 100 రూపాయల మీద వాడు ట్యాక్స్ వేస్తాడు. సేమ్ అలానే ఫేస్ వాల్యూ ఎంత ఉంటే దాని మీద 28% ట్యాక్స్ వేస్తారు. ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ ద పాయింట్. The GST Council had imposed 28% GST on online gaming, casinos and horse racing on the full face value. అంటే బేసిక్గా ఒకటని కాదు, ఆన్లైన్ గేమింగ్, ఫ్యాంటసీస్ అన్నీ, అలానే కెసినోస్, హార్స్ రేసింగ్ అన్నింటిలో కూడా వేస్తారనమాట. ఇన్ వన్ వే ఇక్కడ GST వేస్తారంటే మనకి అక్కడే ఇండైరెక్ట్గా అర్థమవుతుంది ఇట్స్ బీయింగ్ డిక్లేర్డ్ లీగల్ ఇన్ వన్ వే. బికాస్ ట్యాక్స్లు అవన్నీ వేస్తున్నారు అంటే దే ఆర్ సీయింగ్ ఇట్ యాజ్ అ లీగల్ ఎంటిటీ. బికాస్ ఒకప్పుడు హార్స్ రేసింగ్ వీటి మీద బెట్టింగ్లు ఇవన్నీ గ్యాంబ్లింగ్లు అనేవి లీగలైజ్డ్ కాదు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ వాటి మీద ట్యాక్స్లు వేస్తుంది అండ్ ఇట్ ఈస్ ట్రైన్ టు కలెక్ట్ రెవెన్యూ. బికాస్ దేర్ ఈస్ సో మచ్ ఆఫ్ రెవెన్యూ ఓవర్ దేర్. అక్కడ ఎంతో ఆదాయం వస్తుంది. సో ఆదాయాన్ని ఒక వనరుగా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ విధంగా చేస్తాం. సో ఇన్ దాట్ వే వీ కెన్ సే ఇట్స్ లీగల్. ఎర్లియర్ అగైన్ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఆల్ ఆఫ్ అడిక్షన్. ఒక్కసారి అలవాటు అయిపోయిందంటే మీరు ఇంకా దాని నుంచి బయటికి రాలేరు. ఇన్ఫాక్ట్ దేర్ ఈస్ అ సేయింగ్ ఇన్ హిందీ అనమాట, లత్ లగ్ గయి అని అంటూ ఉంటారు. Earlier, the GST regime differentiated online games based on skills versus chance. ఇందాక నేను చెప్పాను కదా, ఫర్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్స్ సచ్ యాజ్ ఈ-స్పోర్ట్స్, పజిల్స్ అండ్ సమ్ కార్డ్ గేమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్ని కార్డ్ గేమ్స్ ఆడుతున్నారు, లేదు ఒక పజిల్ లాంటి గేమ్ని ఫిల్ చేస్తున్నారు. ఈ పజిల్ గేమ్ గెలిస్తే నీకు డబ్బులు ఇస్తా అని చెప్పారు. లేదు ఈ-స్పోర్ట్స్ అంటే క్రికెట్ అవ్వచ్చు ఏదన్నా, ఈ గేమ్ గెలిస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తా అని చెప్పారు. అవన్నీ కూడా మీరు కొంచెం కొద్దో గొప్ప మీకున్న టాలెంట్ని, మీకున్న స్కిల్ని యూజ్ చేస్తున్నారు. సో ఒకప్పుడు దాని మీద 18% GST ఉండేది. వేరేస్ వేటి మీద అయితే గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే కంప్లీట్గా అదృష్టం, లాటరీ లాంటిది ఉంటే 28% అనమాట. అంటే కసినోస్లో గ్యాంబ్లింగ్ లాంటివి, పోకర్ ఇదంతా కూడా. అయితే ఇప్పుడు 18-28 ఎందుకురా స్వామి, మొత్తం కలిపి 28 చేసేద్దామని చెప్పి గవర్నమెంట్ డిసైడ్ అయింది. అదే 1st October 2023 నుంచి ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది.
GST law was amended to include online gaming under its scope as currently it falls under actionable claims. Actionable claims అంటే ఏంటి? అవసరమైతే చట్టం ద్వారా చర్య కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ అ క్లెయిమ్ వేర్ యాక్షన్ కెన్ బి టేకెన్ అపాన్ ఇట్, అంటే చర్యలు తీసుకోవచ్చు. ఆ విధంగా దీనిని ఆ కన్సిడరేషన్లోకి తీసుకొచ్చారనమాట, దీన్ని ఆన్లైన్ గేమింగ్ని. ఇప్పుడు మీరు చాలామంది అనొచ్చు, మీరే అంటున్నారు కదా మాస్టారు లత్తు లగ్జాయికి గ్యాంబ్లింగ్ ఎడిక్ట్ అయిపోతారు అదంతా అని. బట్ ద థింగ్ ఈజ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ గోయింగ్ టు బీ అన్ ఈవెన్ బిగ్గర్ ఇండస్ట్రీ యాజ్ వెల్. అంటే ఇప్పుడు ఎంతైతే ఈ పరిశ్రమ ఉందో, ఈ ఆన్లైన్ గేమింగ్ అనే ఇండస్ట్రీ ఎంతైతే ఉందో దానిని రెట్టింపు స్థాయిలో లేదు ఇంకా అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఇది విస్తరించే అవకాశాలు ఉన్నట్టు బాగా కనిపిస్తున్నాయి మనకి. ఆన్లైన్ గేమింగ్ హ్యాస్ సీన్ అ సిగ్నిఫికెంట్ స్పైక్ in demand across various online games such as multiplayer online games, role playing games, real time strategy or skill games. So basically game lane again different types, but basically మనం చూస్తే ఒక గ్రోత్ అయితే లభించిందని చెప్పొచ్చు. కరెంట్ వాల్యూ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇస్ ఎస్టిమేటెడ్ టు బి వర్త్ $2.6 billion. జాగ్రత్త గమనించండి, దగ్గరగా 16,000 కోట్లకి కన్నా ఎక్కువ, ఎందుకంటే $2 billion అంటేనే సుమారు 16,000 కోట్లు. సో 2.6 అంటే ఇట్ కెన్ బి సమ్వేర్ అరౌండ్ 20,000 crores. ఒక 20,000 కోట్ల పరిశ్రమ అంటే అది అంత చిన్న పరిశ్రమ ఏమీ కాదు. సో అది అంత స్థాయిలో ఆల్రెడీ ఉంది. అండ్ రానున్న 5 సంవత్సరాల్లో దగ్గరగా అది 27% గ్రో అవుతుంది అని అంటే ఇప్పుడున్న దానికి ఇంకో 1/4 ఎక్కువగా గ్రో అవుతుంది. అంటే దట్ క్లియర్లీ టెల్స్ ఇట్స్ గోయింగ్ టు బి సమ్వేర్ అరౌండ్ ద 30,000 crore మార్క్. సో 35,000 కోట్ల ఒక పెద్ద పరిశ్రమ అవ్వబోతుందంటే దానివల్ల ఎంతమందికి ఆదాయం వస్తుంది, దానివల్ల ఆర్థిక వ్యవస్థకి ఎంత ఆదాయం వస్తుంది. సో ఇవన్నీ కన్సిడరేషన్స్ ఉంటాయి. అందుకే నేను ఇందాక బిగినింగ్లో చెప్పాను, వెదర్ ఇట్స్ లీగలా ఇల్లీగలా, మనం ఎడిక్ట్ అవుతున్నామా లేదా అన్న సంగతులు అన్నీ పక్కన పెట్టేస్తే ఇట్స్ ఎ సోర్స్ ఆఫ్ రెవెన్యూ. దాన్ని మనం యూజ్ చేసుకుని ఏదన్నా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ లేదు సొసైటీకి ఏదైనా ఉపయోగపడే విధంగా వాటిని ఉపయోగించవచ్చు. The sector has attracted 15,000 crore in FDI till financial year 2022. This is one of the historic thing అని చెప్పొచ్చు. ఈ ఆన్లైన్ గేమింగ్ సెక్టర్లో 2022 సంవత్సరం వరకు ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వేరే దేశానికి సంబంధించిన కంపెనీలు నేరుగా పెట్టుబడులు పెట్టడం అనమాట 15,000 కోట్లను దాటింది అంటే సో దాట్ ఈజ్ అ క్లియర్ ఇండికేషన్ వేర్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ అని. అలానే ఇండియా హ్యాస్ ద లార్జెస్ట్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ మార్కెట్ విత్ అ యూజర్ బేస్ ఆఫ్ 180 million. 1 million అంటేనే 10 లక్షలు, 10 million అంటేనే 1 కోటి, 100 million అంటేనే 10 కోట్లు, 180 million అంటే 18 కోట్ల మంది ఆల్రెడీ మన ఇండియాలో వీటిలో ఉన్నారనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఇంటర్నెట్ ఇదంతా పెరిగే కొద్దీ దీనికి సంబంధించి జనాలకు అవగాహన వచ్చే కొద్దీ ఈ 18 crores 36 crores 50 crores వెళ్ళింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాపులేషన్ ఆల్రెడీ 145 crores దగ్గరలో ఉంది. ఇమాజిన్ ఒకవేళ 145 crores 45 crore పీపుల్ ఆడుతున్నారు అనుకోండి, ఆ వచ్చే రెవెన్యూని మనీ లాండరింగ్కి అటువైపు తిప్పకుండా ఇలా ట్యాక్స్ వేస్తే అట్లీస్ట్ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. అండ్ అగైన్ ఇట్స్ అ రాంగ్ థింగ్, నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు, బట్ దాట్స్ హౌ గవర్నమెంట్ ఈస్ కన్సిడరింగ్ ఇట్. మనం వద్దన్న వాళ్ళు చేస్తూనే ఉన్నారు, అలాంటప్పుడు దాని మీద ట్యాక్స్ వేస్తే అయిపోతుంది కదా. దట్స్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ థింకింగ్. దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద జిఎస్టీ ఆన్ ఆన్లైన్ గేమింగ్. సో ఇట్స్ 28% నౌ. మీరు ఛాన్స్ బేస్డ్ లేదు లక్ బేస్డ్ గేమ్స్ ఆడుతున్నారా లేదు స్కిల్ బేస్డ్ గేమ్స్ ఆడుతున్నారా అని గవర్నమెంట్కి సంబంధం లేదు. 28% ఆన్ ఫుల్ ఫేస్ వాల్యూ. మీరు ఎంతైతే డబ్బులు పెడుతున్నారో ఆ సర్వీస్కి సంబంధించి దాని మీద స్ట్రైట్ 28% వేసేస్తాడనమాట. సో వీ రియలీ హోప్ దట్ మీకు అదృష్టం రావాలని ఇఫ్ ఇన్ కేస్ యూ ఆర్ రియలీ ఇంటూ ఇట్. బట్ అగైన్ ఐ రియలీ ప్రే దట్ యూ డోంట్ గెట్ ఇన్ టు దాట్ బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ ఎడిక్షన్. డబ్బులు ఎవరికి ఊరికే రావు అని ఒక మహానుభావుడు ఎప్పుడైతే చెప్పాడో అది మీరు నిజంగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. మరి అలాంటిది ఊరికే ఉన్న అదృష్టం మీద ఊరికే వస్తుందంటే ఏమో చెప్పలేం. అందుకని థింక్ వైజ్, యాక్ట్ వైజ్. ఓకే, మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నాండి అప్టేక్ జాబ్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇంకో 10 మందికి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో అని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అప్పటివరకు నేను మీ వివేక్. నమస్కారం.